అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సాధారణ రకాల వరి విత్తనోత్పత్తిలో మెళకువలు, రబీ నువ్వు సాగు వివరాలు, ప్రస్తుతం మామిడి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్యం సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయంలో విత్తనం ప్రాముఖ్యత ప్రత్యేకమైనది. విత్తనం ఎంత మంచిదైతే పంట అంత ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. అందుకే అంటారు, విత్తనం మంచిదైతే పెత్తనం మీదే అని. ఒకప్పుడు రైతులు తాము పండించిన పంట నుంచే విత్తనాన్ని సేకరించుకొని తర్వాత పంటకు వాడుకునేవారు. కానీ సంకర రకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత విత్తనం కోసం కంపెనీలపై ఎక్కువగా ఆధారపడటం జరుగుతోంది. దీంతో నకిలీల బెడద పెరిగింది. వరిలో హైబ్రిడ్ల కన్నా ఎక్కువగా సూటి రకాలనే వాడతారు. సూటి రకాల విత్తనోత్పత్తి చాలా తేలిక. అందువల్ల వరి రైతులు తమంతట తామే విత్తనోత్పత్తి చేసుకుంటే విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గటంతో పాటు ఆరోగ్యకరమైన పంటను పొందే అవకాశం ఉంటుంది. తోటి రైతులకు విత్తనాన్ని అమ్ముకొని లాభపడను వచ్చు. విత్తనోత్పత్తికి రబీ కాలం అత్యంత అనువైన కాలం. మరి సాధారణ రకాల వరి విత్తనోత్పత్తిలో ఎలాంటి మెలకువలు పాటించాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్లాంట్ బ్రీడింగ్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సునీత ద్వారా తెలుసుకుందాం. వరిలో ఉత్పాదకత పెంచాలంటే నాణ్యమైన విత్తనం అనేది చాలా కీలకము. నాణ్యమైన విత్తనం అంటే జన్యు స్వచ్ఛత, అధిక మొలక శాతము, తక్కువ జడ పదార్థము, తెగుళ్ల బారి పడనటువంటి విత్తనము, మరియు ఇతర కలుపు మొక్కలు కానీ ఏదో ఇతర రకాల మొక్కల గింజలు కానీ చాలా తక్కువగా ఉండటము, దీన్ని జన్యు స్వచ్ఛత అని అంటారు. ఈ విత్తనాలని తయారు చేసుకొని మంచి ఉత్పత్తి సాధించాలి అని అంటే రైతులే ఈ విత్తనోత్పత్తి చేపట్టడం చాలా శ్రేయస్కరము. దీని కొరకు కొన్ని మెళకువలను పాటించాలి. వరి విత్తనోత్పత్తి చేయాలని ఎంచుకునే రకము సార్వాలో సూచించిన రకము సార్వాలో విత్తనోత్పత్తిని, దాళ్వాలో సూచించిన రకాన్ని దాళ్వాలో విత్తనోత్పత్తిని చేపట్టాలి. ఈ విత్తనోత్పత్తి చేపట్టాలి అని అంటే నీటి వసతి ఎక్కువగా ఉండే సారవంతమైన భూములు చాలా అవసరము. ముందుగా నారుమడి తయారు చేసుకోవటం, నారుమడిలో దుక్కి బాగా జాగ్రత్తగా దున్నుకొని పశువుల ఎరువు కానీ కలియ దున్నుకొని నారుమడిని చాలా చక్కగా చేసుకోవాలి. ఈ నారుమడిలో కూడా మీకు పొటాషు, భాస్వరము మరియు నత్రజనిని కూడా ఉపయోగించాలి. నీటి యాజమాన్యం చాలా చక్కగా పాటించాలి. తర్వాత ఏదన్నా కలుపు కానీ ఏదన్నా ఉన్నట్లయితే కలుపుని కూడా నివారించడానికి చాలా కలుపు మందులు వచ్చున్నాయి, అవి కూడా చేసుకోవాలి. తర్వాత మీరు 22 నుంచి 25 రోజుల వయసున్న నారుని మెయిన్ ఫీల్డ్ అంటే ప్రధాన పొలంలో విత్తనోత్పత్తి పొలంలో నాటుకోవాలి. ఈ నాటుకునేటప్పుడు
ప్రతి 2 మీటర్లకి కొంచెం ఖాళీ బాటలు వదలాలి. ఆ బాటలు వదిలినందువలన మీకు ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ కానీ లేదనంటే దోమ కానీ ఏమీ అంటే పురుగులు తెగుళ్ళు రాకుండా ఉండటానికి కొంచెము ఖాళీ బాటలను ఉపయోగించాలి. తర్వాత ఎప్పుడైనా సరే నీటి ఎద్దడి లేకుండా మాత్రం చక్కగా చూసుకోవాలి. పూత దశలో మళ్ళీ గింజ గట్టిపడే దశలో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలి. ఈ ప్రధానమైన అంశాలు ఏంటంటే వరి విత్తనోత్పత్తిలో కేళీల ఏరివేత. ఈ కేళీల ఏరివేత అన్నది 4 దశల్లో ఉంటుంది. దుబ్బు దశలో వచ్చేసేసి మీకు ఈ రకము ప్రస్ఫుటంగా ఆ రకాలే పొట్టి పొడవు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ప్లస్ ఆకు రంగు ఒక లేత ఆకుపచ్చ కానీ లేకపోతే ఎక్కువ ముదురాకుపచ్చ రంగు కానీ అలాగా ఉన్న భౌతికంగా వేరే వేరే లక్షణాలు ఏమన్నా కనిపించినట్లయితే అలాంటి వాటిని సమూలంగా మొక్క మొత్తం కూడా తీసివేసేసుకోవాలి. తర్వాత పూత దశలో కూడా పూత దశలో అని అంటే ముందుగా పుష్పించే మొక్కలు ఉన్నట్లయితే తీసివేసేసుకోవాలి. లేటుగా గట్టిపడే దశ ఏమన్నా ఉంటే కూడా అలాంటి మొక్కలను కూడా వేరువేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసేసి గింజ గట్టిపడే దశలో కూడా మొక్కలని చాలా జాగ్రత్తగా వరి పైరుని జాగ్రత్తగా పరిశీలించి ఎంచుకున్న రకానికంటే భిన్నంగా ఉండే రకాలు ఏమన్నా కనిపిస్తే మాత్రము ఖచ్చితంగా మనం వేరువేసుకోవాలి. తర్వాత వరి కోతకు ముందు కూడా ఒకసారి కేళీలను వేరువేసేసుకొని శుభ్రంగా మన పొలాన్ని మొత్తము వరి విత్తనోత్పత్తి క్షేత్రంలాగా చూసుకొని తర్వాత కోతకు వెళ్ళాలి. కోతకు వెళ్లే ముందు అంటే 90% కంకులు పరిపక్వానికి వచ్చిన వెంటనే కోసుకోవచ్చు. అదే కాకుండా పడిపోయి అంటే తుఫాన్లు కానీ ఏమన్నా చెప్పినప్పుడు పంటని కోయరాదు. ఎక్కువగా మనుషులతోటే కోయించుకోవటం శ్రేయస్కరము. ఒకవేళ ఈ లేబర్ కనుక దొరకని పక్షంలో యాంత్రిక పనిముట్టు ద్వారా చేసుకోవచ్చు. ఈ యాంత్రికంగానంటే ఆ కంబైన్డ్ హార్వెస్టర్ని చాలా క్లీన్ చేసుకొని తర్వాత మాత్రమే పొలంలో దింపాలి. ఆ దింపేటప్పుడు చుట్టూరు ఉన్న వరుసలని కోసివేసి వాటిని విత్తనంగా తీసుకోకుండా నాన్ సీడ్గా తీసేసుకోవచ్చు. తర్వాత మాత్రమే విత్తనంగా తీసుకోవాలి. ఈ విత్తనాలన్నిటినీ కూడా కల్తీ లేకుండా చేసుకొని చక్కగా ఈ థ్రెషింగ్ ఫ్లోర్ మీద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకునేటప్పుడు 12 నుంచి 13% తేమ శాతం ఉండేటట్లు చూసుకోవాలి. 2-3 రోజులు బాగా డ్రై అయిన తర్వాత కొత్త సంచుల్లో మాత్రమే నిల్వ చేసుకోవాలి. ఈ సంచులను కూడా తర్వాత గోదాముకి తీసుకెళ్ళేసేసి అక్కడ కూడా ప్రాసెసింగ్ యూనిట్ అవన్నీ కూడా క్లీన్ చేసుకొని తర్వాత చేసుకొని ఈ విత్తనాలన్నిటినీ కూడా సామూహికంగా అంటే చేపట్టి రైతులు వారి పక్క రైతులకు కూడా ఇచ్చి చాలా చక్కగా చేసుకోవాలని అనుకుంటున్నాము. ఈ వరి విత్తనాలని మనము తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల వరకు అంటే 3 పంటల వరకు ఈ విత్తనాన్ని ఉపయోగించుకోవచ్చు. తర్వాత విత్తనాన్ని మళ్ళీ మార్చుకోవచ్చు. ఇటీవలి కాలంలో వాడకం పెరిగిన నూనె గింజల పంట నువ్వు. పెరుగుతున్న వాడకంతో ఇటీవల సాగు విస్తీర్ణం పెరిగింది. నువ్వును 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో పండించిన దానికంటే రబీ మరియు వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్ల అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. రబీ పంటగా నువ్వును కోస్తాంధ్ర జిల్లాల్లో డిసెంబర్ 2వ వారం నుంచి జనవరి 2వ వారం వరకు విత్తేందుకు అనువైన సమయం. 90 రోజుల్లో అందివచ్చే ఈ పంట సాగులో మేలైన రకాలను ఎంచుకొని తగిన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందంటూ రబీ నువ్వు సాగు వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులందరూ కూడా రెండో పంట వరి కోసేసిన తర్వాత తక్కువ ఖర్చుతో మనకి అధిక దిగుబడి రావడానికి నువ్వు పంట అనేది చాలా చక్కగా సెట్ అవుతుంది. నేలలు మనం చూసుకున్నట్టయితే ఈ నేలల్లో మనకు నీరు ఇంకిపోయే నేలలు అలాగే మురుగు బయటికి పోయే నేలల్ని మనం ఎంచుకుంటే మంచిది. ఇక రకాల విషయం మనం గమనిస్తే రకాల్లో చాలా ప్రాచుర్యం పొందినటువంటి రకం అనేది YLM 66 66 అంటాం. ఇది శారద అనే రకం. ఇది 80 నుంచి 90 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఎకరాకు 600 కేజీల వరకు కూడా దిగుబడి మనకు అందిస్తూ 51.5 నూనె శాతాన్ని కలిగి ఉండి మనకి కోస్తాకు అలాగే రాయలసీమ జిల్లాలకు కూడా అనువైనటువంటి రకము. ఇది మనకి బూడిద తెగుల్ని అలాగే ఆకుమచ్చ తెగుల్ని కూడా సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం అనమాట. అలాగే
YLM 17 ఇది మనకి 75 నుంచి 80 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తుంది. ఎకరాకి 340 కిలోల వరకు కూడా దిగుబడిని ఇస్తుంది. 52.5% వరకు కూడా నూనె ఉంటుంది. ఇది కోస్తా జిల్లాల్లోనూ అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా ఇది అనువైనటువంటి రకం. ఆకుమచ్చ తెగుల్ని తట్టుకొని పెరిగే రకం అనమాట. ఈ రీసెంట్గా మనకి YLM 146 అనే రకం కూడా వచ్చింది. ఇది మనకి 80 నుంచి 90 రోజుల్లో మనకి పంట చేతికి వచ్చేస్తుంది. ఇది కూడా 6 నుంచి 7 క్వింటాల వరకు కూడా దిగుబడి మనకు అందిస్తూ లేత గోధుమ రంగులో ఉంటుంది. ఇది కూడా బూడిద రంగు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం కింద మనం చెప్పొచ్చు అనమాట. అలాగే విత్తనం మోతాదు మనం గమనించినప్పుడు 2 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకు సరిపోతుంది. ఈ విత్తన శుద్ధి విషయానికి వచ్చినప్పటికీ నువ్వు విత్తనాలని థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజెబ్ని కానీ ఏదో ఒక మందుని 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ చీడపీడలు రాకుండా మనము నివారించవచ్చు. విత్తే దూరం విషయానికి వచ్చినప్పటికీ అంటే మనం వరుసల్లో విత్తుకున్నప్పుడు వరుసకి 30 సెంటీమీటర్లు, అలాగే మొక్కకి వరుసలో మనకు 15 సెంటీమీటర్ల వరకు కూడా దూరాన్ని పెట్టుకొని మనం విత్తుకున్నట్టయితే ఈ బ్రాంచింగ్ ప్యాటర్న్ అంటే కొమ్మలు ఎక్కువగా వచ్చి కొమ్మల నుంచి కాయలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందన్నమాట. అలాగే కలుపు యాజమాన్యం మనం గమనిస్తే కలుపు యాజమాన్యంలో కూడా ప్రధానంగా విత్తనం వేసిన వెంబటే ఈ పెండిమెథాలిన్ అనే మందుని 800 మిల్లీలీటర్ల నుంచి ఒక 1000 మిల్లీలీటర్ అంటే 1 లీటర్ వరకు కూడా మనం ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కలుపుని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే 20 నుంచి 25 రోజుల లోపు ఒక అంతర కృషి కనుక మనం చేసినట్టయితే ఇటువంటి కలుపు సమస్య రాకుండా దీంట్లో మనం సమర్థవంతంగా కలుపుని అరికట్టవచ్చు. అలాగే ఎరువుల యాజమాన్యం మనం గమనించినట్టయితే ఇది మనకి 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది ఒక ఎకరాకు. ఈ ఎరువుల యాజమాన్యం చేసినప్పుడు కూడా నత్రజని 2 భాగాలుగా చేసేసి సగభాగము అలాగే మొత్తము SSPని అలాగే మొత్తం MOPని లాస్ట్ దుక్కులో వేసేసి కలిదునుతాం. అలాగే మిగిలినటువంటి సగభాగపు నత్రజని 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే మొక్క అనేది బాగా పెరిగి అధికంగా కాయలు వచ్చి మనకి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మనకి నూనె గింజల పంట కాబట్టి భాస్వరాన్ని ఎప్పుడు కూడా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే దాంట్లో మనకి సల్ఫర్ అనేది ఉండటం వలన ఈ సల్ఫర్ అనేది ఆయిల్ శాతాన్ని పెరగడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా రైతు సోదరులు భాస్వరాన్ని నూనె గింజల పంటల్లో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే బాగుంటుందన్నమాట. అలాగే నీటి యాజమాన్యం విషయానికి వచ్చినప్పటికీ విత్తనాలు విత్తిన వెంటనే ఒక తడి ఇస్తూ అలాగే 35 నుంచి 40 రోజుల్లో ఒక తడిని పోత దశలోను అలాగే కాయ ఏర్పడే దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా పంట ఉండి అధికంగా దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. సస్యరక్షణ మనం గమనించినప్పుడు దీంట్లో ఎక్కువగా కూడా ఆకుముడత అలాగే కాయ తొలిచే పురుగు అనేది ఎక్కువగా ఆశించి పంట నష్టపోస్తూ ఉంటుంది. ఏవైతే పెద్ద ఆకులు ఉంటాయో వాటిని ఆకుని మనం గూడు కట్టడం కానీ లేదంటే ఈ పూత వచ్చినప్పుడు కాయ వచ్చినప్పుడు కాయను కూడా గూడు కట్టేసేసి దాంట్లో ఈ పురుగు అనేది ఉంటూ కాయ లోపల గింజలను కూడా తినేయడం కూడా మనం గమనించవచ్చు అనమాట. దీని నివారణ కోసం ముందుగానే 5% వేప గింజల కషాయాన్ని మనం పిచికారీ చేసి తగ్గించవచ్చు. లేదా పురుగు తాలూకు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసాడ్ అనే మందుని 60 మిల్లీలీటర్లు ఒక ఎకరాకు కలిపేసేసి మనం పిచికారీ చేసిన దీన్ని నివారించవచ్చు. అలాగే ఫ్లూబెండమైడ్ అనే మందుని కూడా 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా ఈ పురుగు తాలూకు ఉధృతిని మనం ఆపొచ్చు అనమాట. ఈ రసం పీల్చే పురుగులు కూడా మనకి పంట మీద ఆశించి నష్టపరుస్తూ ఉంటాయి. ఈ రసం పీల్చే పురుగుల్లో ప్రధానమైనవి ఈ తామర పురుగులు అలాగే దోమ, పిండి నల్లి అనమాట. లేతగా వచ్చే ఆకులు అలాగే లేతగా వచ్చే కొమ్మ భాగాల దగ్గర చేరి రసాన్ని పీల్చేయడం వలన ఆకులన్నీ కూడా పసుపు రంగులోకి మారిపోవడం అలాగే మొక్క అనేది పొడుగు పెరగకుండా గిడసబారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ రెండింటిని కూడా మనం నివారించాలంటే థయామెథాక్సోమ్ అనే మందుని 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఎసిటామిప్రిడ్ కూడా 0.2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ రసం పీల్చే పురుగుల్ని మనం నివారించవచ్చు అనమాట. తెగుళ్ళ విషయం మనం గమనిస్తే దీంట్లో ప్రధానంగా వెర్రి తెగులు విషయానికి వచ్చినప్పటికీ ఇది మనకి రసం పీల్చే పురుగుల ద్వారా మనకి ఉధృతి అనేది పెరగడం అలాగే వ్యాప్తి చెందడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏదైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో వాటి తాలూకు ఉధృతిని అరికట్టడానికి ఈ ఎసిటామిప్రిడ్ కానీ థయామెథాక్సోమ్ కానీ వీటిల్లో ఏదో ఒక దాన్ని 0.2 గ్రాములు చొప్పున 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేస్తే తగ్గుతుంది. ఆలస్యంగా విత్తినప్పుడు ఈ వెర్రి తెగులు అనేది ఎక్కువగా సమస్యగా ఉంటుంది కనుక మనం సకాలంలో పంట విత్తినట్టయితే వెర్రి తెగులు తాలూకా రావడాన్ని మనం ఆపొచ్చు అనమాట. ఈ బూడిద తెగులు కూడా ఎక్కువగా ఆశించి పంట నష్టపరుస్తూ ఉంటుంది. ఈ బూడిద తెగులు మనం గమనించినట్టయితే రాత్రిపూట ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం పగటిపూట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వలన ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం ఉండటం వలన ఏమవుతుందంటే ఈ బూడిద తెగులు అనేది ఎక్కువగా ఆశిస్తుంది. ముఖ్యంగా ఈ బూడిద తెగులు పంట తాలూకు ఆకుల మీద ఈ తెలుపు రంగు అనే మచ్చలు ఏర్పడతాయి. అలాగే వీటి తాలూకు ఉధృతి పెరిగినప్పుడు మొక్క ఆకు తాలూకు పై భాగంలోను అలాగే కింది భాగంలోను అలాగే కాయ మీద కూడా ఈ తెలుపు రంగు మచ్చలు వచ్చేసి ఆకులు అనేవి నల్లగా మాడిపోవడం కూడా జరుగుతుంది. నివారణకు హెక్సాకొనజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడము అలాగే ప్రొపికొనజోల్ అనే మందుని కూడా
1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా దీన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే ఇంకొకటి ఆల్టర్నేరియా ఆకుమచ్చ కూడా ఈ నువ్వు పంటను ఎక్కువగా ఆశిస్తుంది. అయితే ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ విషయానికి వచ్చినప్పటికీ ఇది కూడా ఉష్ణోగ్రత తగ్గిపోయినప్పుడు ఆశించడం అనేది మనం గమనించడం జరిగింది. ఆకు పై భాగాన ఈ బూడిద రంగులో కానీ లేదా లేత గోధుమ రంగులో కానీ మచ్చలు చిన్నగా ఏర్పడతాయి. ఆ మచ్చను మనము గమనించినట్టయితే ఆ మచ్చ లోపల చిన్నగా వలయాలు అంటే సర్కిల్స్ కూడా మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అనేది మనము చేను మీద మనం గమనించినప్పుడు ఇమీడియట్గా మ్యాంకోజెబ్ అనే మందుని 500 గ్రాములు 1 ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినాకు, అలాగే కార్బండిజము మ్యాంకోజెబ్ అనే మందు కాంబినేషన్లో శాఫ్ అనే మందు కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అది 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుల్ని మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు అనమాట. రైతు సోదరులు, ఈ రెండో పంట కింద నువ్వు వేసే వాళ్ళు ఈ తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే తక్కువ ఖర్చుతో మంచి నికర ఆదాయము అలాగే దిగుబడి రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో పండించబడుతున్న పండ్ల తోట మామిడి. సాధారణ పరిస్థితుల్లో నవంబర్, డిసెంబర్ మాసాల్లో వచ్చే మామిడి పూత గత కొన్నేళ్లుగా జనవరి నుంచి మార్చి మాసాల మధ్య ఆలస్యంగా వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో మామిడి తోటలు పూతకు అందిరాగా చాలా ప్రాంతాలలో ఇంకా పూత ప్రారంభం కాలేదు. ప్రస్తుత దశలో తోటలను తేనె మంచు, బూడిద తెగులు, తామర పురుగులు వంటి చీడపీడలు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఇలాంటి సమయంలో మామిడి తోటల్లో ఎలాంటి యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలో మా ఉద్యాన పంటలలో మామిడి అనేది అత్యధికంగా సాగు చేస్తున్న పంట. సో కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో మొదట దఫాగా తేలికపాటి తడిని ఇచ్చినట్లయితే పువ్వు మొగ్గలు అనేది ఉబ్బి మనకు పూత అంతా ఒకేసారి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దీని తర్వాత మనము పూత అంతా ఒకేసారి రావడానికి ఈ మల్టీకే అంటే 13045 10 గ్రాములు, అలాగే మైక్రోన్యూట్రియన్స్ మిక్చర్ 5 గ్రాములు, ప్లానోఫిక్స్ 0.25 ml లీటర్ నీటికి చొప్పున కలిపి చెట్టు అంతా బాగా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మనకు పొడి వాతావరణం ఉన్నది. సో దాంతోపాటు మనకు ఆకుగూడు పురుగు సమస్య కూడా ఎక్కువగా గమనిస్తున్నాము. సో ఆకుగూడు పురుగుని మనము సమర్థవంతంగా నివారించకపోయినట్లయితే పూత వచ్చిన తర్వాత పూతను తినేయడము ఇలాంటి వచ్చి ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి పూత రాకముందే దీన్ని సమర్థవంతంగా నివారించుకోవాలి. గూడు పురుగు నివారణ కొరకు మనకు ప్రొఫినఫాజ్ అనే మందు అయితే లీటర్కి 2 ml, లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు, లేదా కొరాజిన్ అయితే 0.3 ml, లేదా ఫ్లూబెండమైడ్ అయితే 0.3 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని ఈ సమర్థవంతంగా నివారించుకోవాలి. ఇంకా మనకు తేనె మంచు పురుగు అనేది బాగా సమస్యగా ఉంటుంది. తేనె మంచు పురుగు లేత కొమ్మల నుంచి, ఆకుల నుంచి రసం పీల్చడము, లేదా మొగ్గల నుంచి కొమ్మల నుంచి రసం పీల్చడము చేస్తుంది. దీని ద్వారా పూత దశలో పూత అంతా మాడిపోయి మనకు ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆకులపైన జిగురు వంటి మెరిసే పదార్థాన్ని విసర్జిస్తుంది. సో దీన్ని మనం గమనించిన వెంటనే రైతు సోదరులు ఈ తేనె మంచు పురుగు నివారణకు సమర్థవంతమైన నివారణ చర్యలు చేపట్టాలి. సో దీని కొరకు మనకు ప్రొఫినఫాజ్ అయితే 2 ml, లేదా క్లోరిఫైరిపాస్ అయితే 2.5 ml, లాంబ్డా సైలోత్రిన్ అయితే 1 నుంచి 1.5 ml, ఏదైనా ఒక మందును వేప నూనె 5 మిల్లీలీటర్లతో కలిపి 1 లేదా 2 సార్లు చెట్టు లోపల భాగాలు, కాండం పైన అంతా పైనుంచి కింది వరకు తడిచేలాగా ఒక 2 సార్లు పిచికారీ చేసుకొని మనం తేనె మంచు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవాలి. డిసెంబర్ తర్వాత నుంచి మనకు మొగ్గ ఏర్పడము, మొగ్గ పగలడం జరుగుతుంది. సో జనవరిలో మనకు పూత ఏర్పడుతుంది. సో అప్పటి నుంచి మనము క్రమం తప్పకుండా నీటి తడులను తోటకు అందిస్తూ ఉండాలి. డ్రిప్ పద్ధతిలో చూసుకున్నట్లయితే నేల స్వభావాన్ని బట్టి ప్రతిరోజు మనకు 3 నుంచి 4 గంటల వరకు డ్రిప్ని రన్ చేస్తే అవసరం ఉంటుంది. తర్వాత మనకు ఈ బూడిద తెగులు అనే సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చలి వాతావరణం ఉండడం వల్ల.
రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ ఉండి మరి పగటి ఉష్ణోగ్రతలు డ్రైగా ఉండడం వల్ల ఈ ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల బూడిద తెగుల సమస్య కూడా ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ బూడిద తెగులు అనేది మనకు పూత విచ్చుకున్న తర్వాత మనకు వచ్చినట్లయితే బాగా నష్టం జరుగుతుంది. సో ఈ మొగ్గలు తెల్ల పూత ఏర్పడక ముందే ఈ తెగులను కూడా మనం గమనించిన వెంటనే సమర్థవంతంగా నివారించుకోవాలి. మనకు చూసుకున్నట్లయితే కార్బనిజం ప్లస్ మ్యాంకోజెబ్ కలిసిన మందు అయితే లీటర్కి 2 గ్రాములు, లేదా మనకు హెగ్జాకొనజోల్ అయితే లీటర్కి 2 ml, టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లాగ్జిస్ట్రోబిన్ అనే మందు అయితే లీటర్కి 0.75 నుంచి 1 గ్రాము మందుని పిచికారీ చేసి నివారించుకోవచ్చును. మొగ్గలు విచ్చుకునేటప్పుడు ఎలాంటి మందులు పిచికారీ చేసుకోకుండా ఉన్నట్లయితే పరాపరాగ సంపర్కానికి దోహదం చేసేటువంటి కీటకాలు తోటలో నశించకుండా ఉంటాయి. ఈ తెల్ల పూత దశకు ముందే 1 లేదా 2 సార్లు ఈ పురుగు మందులను సమర్థవంతంగా పిచికారీ చేసి మనము సమస్యలను నివారించుకోవాలి. తర్వాత పిందె ఏర్పడిన తర్వాత జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో మనకు డిఏపి 700 గ్రాములు, అలాగే యూరియా 400 గ్రాములు, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 600 గ్రాములు 10 సంవత్సరాల పైబడిన చెట్టుకి ప్రతి చెట్టుకి పాదులలో వేసుకొని మనం నీరు పారించుకోవాలి. సో ఇంకా పిందె రాలకుండా ఉండడానికి ఈ మల్టీకి 13-0-45 10 గ్రాములు, అలాగే మైక్రోన్యూట్రియంట్స్ మిక్చర్ లేదా మ్యాంగో స్పెషల్ అని కూడా దొరుకుతుంది, ఇది ఒక 5 గ్రాములు. దీంతోపాటు మనం ప్లానాఫిక్స్ అనే మందు 0.25 ml కలిపి చెట్టంతా తడిచేలాగా పిచికారీ చేసుకోవాలి. సేమ్ ఇదే మిశ్రమాన్ని మనము నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు కూడా పిచికారీ చేసుకున్నట్లయితే మనకు కాయ సైజు బాగా పెరగడమే కాకుండా కాయలు అనేది రాలడం అనే శాతాన్ని బాగా తగ్గించుకోవచ్చును. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలో పాడి పరిశ్రమ వృద్ధిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. వ్యాధుల నియంత్రణ, బ్రీడ్ పరిరక్షణ, పశువుల అభివృద్ధి వంటి అంశాలపై అధికారులు, పశువైద్యులు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా లాం, మహానంది, పలమనేరు పరిశోధనా స్థానాల్లో పశువులు, జీవాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. అలాగే వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ద్వారా రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామంటూ శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ శ్రీలత వివరిస్తున్నారు. మన వెటర్నరీ యూనివర్సిటీలో రీసెర్చ్ అనేది పలు విధాలుగా జరుగుతున్నది. 8 రీసెర్చ్ స్టేషన్స్, ఒక స్టేట్ లెవెల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అని, ఫార్మర్స్ నీడ్స్ క్యాటరింగ్ లేదా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నీడ్స్ని సపోర్ట్ చేస్తా స్టేట్ లెవెల్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉంది. సో ఈ రీసెర్చ్ స్టేషన్స్ రీసెర్చ్గా తీసుకుంటే మన దగ్గర చెప్పుకోదగ్గది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ మీద నిష్ణాతులైన సైంటిస్టులు ఉన్నారు. ల్యాంఫామ్తో పాటు మహానంది కూడా ఒంగోలు బ్రీడ్ మీద కాన్సన్ట్రేషన్ చేయటం జరుగుతున్నది. అలాగే సిద్ధిరాంపురం, బనవాసి, బ్రౌన్ షీప్ అనేది రేట్ చేస్తున్నాము. అండ్ ఇంకొక మేజర్ స్టేషన్ ఏంటంటే పలమనేరు రీసెర్చ్ స్టేషన్. ఇక్కడ మనకి చాలా ముఖ్యమైనది పొంగనూరు బ్రీడ్ అనేది రేట్ చేస్తున్నాము అక్కడ. తర్వాత బ్రౌన్ షీప్ అనేది. ఈ ఫార్మ్స్తో పాటు మరి స్టేట్ లెవెల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ అన్నాం కదండి, ఇది ఎక్కడ డిసీజ్ అవుట్ బ్రేక్ వచ్చినా కూడా ఆ సైంటిస్టులు వెళ్ళి శాంపుల్ కలెక్ట్ చేసి డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా ఇవ్వటం జరుగుతున్నది. రీసెంట్గా బర్డ్ ఫ్లూ ప్రాబ్లం గోదావరి జిల్లాలో వచ్చినప్పుడు అందరు సైంటిస్టులు వెళ్ళారు, శాంపుల్స్ కలెక్ట్ చేశారు. కాలేజీ నుంచి, రీసెర్చ్ స్టేషన్ నుంచి, డయాగ్నోస్టిక్ ల్యాబ్ నుంచి వెళ్ళి అక్కడ శాంపుల్ కలెక్ట్ చేసి డయాగ్నోసిస్లో సపోర్ట్ చేయటం అనేది జరుగుతున్నది. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ల్యాబ్ కాలేజీలో కూడా ఒక మంచి ల్యాబ్ ఉందండి. దీంతో పాటు కాలేజీ లెవెల్లో కూడా మనకి పౌల్ట్రీ మీద రీసెర్చ్ జరుగుతున్నది. మీట్ టెక్నాలజీలో పోర్టిఫైడ్ మీట్ అని ఈ ప్రోడక్ట్స్ మీద కూడా రీసెర్చ్ అనేది జరుగుతున్నది. నెల్లూరు జోడిపి షీప్ ఏమో మనకి పలమనేరులో ఉందండి. సిద్ధిరాంపురం బనవాసినేమో నెల్లూరు బ్రౌన్. నెల్లూరు జోడిపి బ్రీడు రేర్ చేస్తున్నాము. దాని జెనెటిక్ ప్రిజర్వేషన్, ప్రాపగేషన్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేశాము. ఈ మధ్య ఐసీఆర్ టీం విజిట్ చేశారు. వాళ్ళు నెల్లూరు జోడిపిని చూసి ఎంతో అప్రిషియేట్ చేశారు. ది బెస్ట్ బ్రీడ్ అని చెప్పేసి కూడా అన్నారు. ఈ నేటివ్ బ్రీడ్స్ మీద ఒకవైపు, తర్వాత డిసీజెస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. తర్వాత ఎల్ఎస్డి, ఇది కూడా ఒక ప్రాబ్లంగా ఉంది క్యాటిల్ వీటిల్లో. దాని గురించి కూడా చాలా రీసెర్చ్ చేశాము. పోర్టిఫైడ్ మీట్, మిల్క్,
ఇట్లాగే వైటమిన్ ఈ, జింక్ యాడెడ్ ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేట్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫోర్టిఫికేషన్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్. సో ఎల్పిటి డిపార్ట్మెంట్ లైఫ్ స్టాక్ ప్రొడక్ట్ టెక్నాలజీ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.